హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. నిన్నటికి కంటిన్యూ వీడియో ఇదేనండి. ఇంకా ఇందులో అయితే స్టోరీ ఉంటుంది. స్టోరీ వినండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. నేనైతే వాయిస్ ఇయ్యను, ఇంకా కంటిన్యూగా రియల్ వాయిస్ వస్తుంది. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఓకే, మరి బాయ్. అది చేయాలి. ఈలోన మనం బోనాలు ఉచితంగా కూడా శ్రావణ మాసంలో అమ్మవారి బోనాలు తీస్తారు. ముద్దలమ్మ బోనాలు. అవునవును. మన తెలంగాణలో హైదరాబాద్ ఏరియాలో పోచమ్మ బోనాలు అంటారు. మహంకాళమ్మ బోనాలు సిటీలో మహంకాళమ్మ బోనాలు అంటారు. మనం ముత్యాలమ్మ బోనాలు అంటాం ఇక్కడ. ఆ ముత్యాలమ్మ బోనాలు తీయకముందే ఒక రోజు మన స్వామివారికి మన కులస్తుల వరకు బోనాలు తీసుకొచ్చి ఇట్లాంటి సందర్భంతో బోనం చెల్లించి, కళ్యాణం లేదు, ఈ పూజారులు లేరు, ఎవరు ఉండరు, మామూలుగా బోనాలు చెల్లించి వెళ్ళిపోవచ్చును. తెల్లారి అమ్మవారి బోనాలు చేయొచ్చును. కుల దేవతకు చేసిన తర్వాతనే గ్రామ దేవత చేయాలి. కుల దేవత మొదలు. మొదటి దేవుడు ఎవరు? తల్లిదండ్రి. తల్లిదండ్రి తా మొదటి గురువులు. అవును. పార్వతి పరమేశ్వరుడు పరమర గురువులు. కూలికాళ్ళు గురువులు అంటే కుక్కలేని నవ్వుతాయి కదా అన్నాడు విశ్వధాభిరామ రేపేమో. అయితే కూలి తీసుకుని బోధ చెప్పే వాళ్ళ గురువులు కాదు. మొదటి గురువులు తల్లిదండ్రి, తర్వాత పార్వతి పరమేశ్వరుడు. ఏ కులానికైనా కంఠమహేశ్వరుడు అంటే ఏమిటి? మహేశ్వరుడు యొక్క రూపమే. సాగల వాళ్ళు ఉన్నారు మడేళ్ళు. అవును. వాళ్ళకు మడలేశ్వర స్వామి అంటారు. ఆయన కూడా ఈశ్వర స్థానమే, శివుడు స్థానమే. ప్రతి ఒక్కరికి ఆది దేవుడు శివుడు కాబట్టి మొదటి దండం పెళ్లి కాగానే దంపతులు ఎవరికి పెట్టాలి? తల్లిదండ్రులకి పెట్టాలి. రెండో దండం ఎవరికి పెట్టాలి? ఇంటి దేవత పెట్టాలి. ఇంటిలో వాళ్ళ ఇంట్లో ఉప్పలమ్మ గాని ఇల్లమ్మ గాని పురాతన నుంచి ఉన్న దేవతకు పెట్టుకోవచ్చు. ఇంటి దేవత. తర్వాత మూడో దండం ఎవరికి? మన కుల దేవుని కాడికి రావాలి. కులదేవుడు ఇక్కడికి వచ్చి గుడి గడిగి ఇక్కడ మామిడాకు అలంకరణ చేసి ఇలా దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి నాలుగో దండం గ్రామ దేవత. అర్థమైంది కదా? అప్పుడు తర్వాత ఇక మనం తీర్థయాత్రలో పోవచ్చు ఎక్కడికైనా. ఈ మూడు మాత్రం వదిలిపెట్టకూడదు. సరే. అదే విధంగా నడుస్తుంటే ఈ గుడి పూజా విధానం అభివృద్ధి అవుతుంది. పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఆ నైపుణ్యతను నేర్చుకోవాలంటే మన వాళ్ళు కూడా దగ్గర పట్ల గుడిని నిర్మించి గ్రామానికి ఈశాన్య భాగంలో మంచి బలమైన స్థానంలో పెద్ద కూడా స్థలం ఇవ్వడము, మనకు అనుకూలించడము చాలా అన్యోన్యత ఉన్నది. కాబట్టి ఇది 2వ సంవత్సరం ద్వితీయ కళ్యాణం జరగబోయే సందర్భంలో మీకు నమస్కారం ఎందుకు చేశామంటే, ఇప్పుడు కాసేపు గౌడ చరిత్ర కథ చెప్తాము. చెప్పిన తర్వాత మన స్వామివారి బోనాలు 12 తర్వాతనే చెల్లించాలి. ఇది ఒక సిస్టమ్. సిస్టమ్ తప్పి ఇష్టంగా నడిస్తే సిస్టమ్ చెడిపోతుంది. కుల సిస్టమ్ అంటే రీజన్. సద్దు బోనాలు ఎక్కాలి స్వామివారికి. మన వాళ్ళు 12 గంటలు మధ్యాహ్నం 12 గంటల తర్వాత బోనాలు చేశారు కదా, మళ్ళీ 12 తర్వాత అర్ధరాత్రి తర్వాతనే బోనాలు చెల్లించాలి. సెలబోనం ఎక్కాలి. ముత్యాలమ్మ కాడ కనుక ఎమ్మడిపోయి అక్కడ పెట్టించేది కాదు, చెల్లించి రావడం కాదు. ఇది బాగా గుర్తుంచుకోవాలి మన వాళ్ళ పిల్లలు. అందుకోసమే ఈ చరిత్రలు. ఈ రాత్రి అంతా జాగారం. ఈ రాత్రి పేరేంటి? శివరాత్రికి బదులు కంఠమహేశ్వర స్వామి రాత్రి. శివుడైనా ఆయననే ఈయనే. ఈ రాత్రి అంతా జాగారం, నిద్రపోకుండా ఎవరైతే ఉంటారో 1,000 జన్మల పుణ్యము లభిస్తుంటుందని. మీరందరూ కూడా నిద్రపోవద్దని నమస్కారం చేసామండి. అసలే పంతులు ఎంతసేపు చెప్పినా నిద్రే పోం మేము. అసలే పోమంటే కొంత పోతారంట. అసలే పోమంటున్నా. అదేనండి, మా ఊళ్ళకి నిద్రే రాదు. ఇప్పుడు ఇవాళ 5 గంటల వరకే. ఇప్పటిదాకా డీజే దగ్గర ఎగిరినాం మేము అందరం. అది సంతోషం లేండి. రేపు ఉదయం 5 గంటల తర్వాత ఉగాది ప్రారంభమవుతున్నది, తెలుగు సంవత్సరాది. అవునవును. అది మనకు కలిసి వచ్చేది కాబట్టి
కాబట్టి మన గ్రామస్తులు దాన్ని వినియోగించుకోవాలి. 5 గంటల వరకే పూజ కార్యక్రమాలు అయిపోతాయి, మాల విరమణ అయిపోతుంది, దుస్తులు మళ్ళీ వేరే కట్టుకుంటారు, మన స్వాములు బలేసుకుంటారు. 6 గంటల వరకు ఎవరందరూ వాళ్ళు ఏర్పడిపోతారు, మాల తీసేస్తారు. మా అల్లుడేంది ఈ సంవత్సరం మాల తీయనంటే వచ్చే సంవత్సరం తీస్తారట అని చెప్తుండు, నిజమేనా? మా పూజలు కూడా అన్నట్టు దాకనే. అంటే ఇప్పుడు ఎవరు తీసుకోకుండా ఈ పూజారి గారి కనుక ఉంచినట్టయితే సంవత్సరం వరకు అందరూ భక్తులు ఉన్నట్టు ఉంచుకుంటాడు. ఆయన భక్తిలో ఉంటాడు, అసలు ఏం ముట్టుకోడు. ఆయన ఇష్టం. తర్వాత ఆలోచించండి, ఆలోచించినట్టయితే మీకు ఉంచితే గ్రామస్తులు మొత్తం కాబట్టి పూజలు ఉన్నట్టే ఉంచుకుంటారులే. బలిమీటికి లింగం కడితే భక్తుడు కాడు. అవునవును. కాబట్టి మీ ఇష్టపూర్తిగా మా కులానికి శ్రేయస్సు కావాలి, మా పిల్లలకు మంచి ఉండాలంటే మీరు నిష్ఠగా ఉంటే సరిపోతుంది. అందరు ఎవరు నిష్ఠగా లేకుండా సరిపోతుంది. అసలు ఏం తాగాడు పంతులు? కళ్ళు తప్పితే కళ్ళే తాగుతాడు ఆయన. చేపల కూర కూడా వచ్చింది. స్వామి, గౌడులు అంటే ఇప్పుడు ఈ మాలలు ఎందుకు వేస్తున్నారంటే దీని అర్థం ఏంటంటే ప్రతి రోజు ఇట్నే ఉండేది అప్పట్లో ఏం తినొద్దు, ఏం తినాలి, ఎలా ఉండాలి, నీతి నిబంధన. అవును. నీతి లేనివాడు కోతి కంటే వీడు. నీతి నియమం ఉండాలి కాబట్టి మన కుల నీతి అప్పుడు ఎప్పటికి ఉండేది ఇట్లా. కానీ ఇప్పుడు ఎప్పటికి ఉండకుండా ఈ 3 రోజులు 5 రోజులన్నా ఉంటే కొంచెం మన కుల సంస్కృతిని కాపాడిన వాళ్ళు అవుతారని మనం మాలలు వేయడం జరిగేదండి. ఇప్పుడు కథలోకి వస్తున్నాము. గౌడు పంతులు మీ డప్పుల వల్ల ఉండాలా పోవాలా? సందడి అంటే డప్పులే కదా. సందడి కావాలంటే డప్పుల వారే కారణం కాబట్టి డప్పుల వారు ఇక్కడే ఉండాలండి. ఉండాలా? ఒకవేళ ఆకలి ఉంటే ఫోన్ చేసి రావాలి, తొందరగా ఇక్కడే ఉండాలి. చాయ్ తాగి రావచ్చునా? సరే, ఏదైనా సరే తొందర రావాలి. మరి సాకలలో ఉండాలా పోవాలా? సాకల వారు కూడా 3 గంటల కాంచి ఇక్కడే ఉండాలి. అమ్మవారికి ఎల్లమ్మ దేవతకు మత్త గొలపడాలు వీళ్ళ కార్యక్రమాలు ఉంటాయి. అమ్మవారి శక్తి పూజలు. అప్పుడు సాకల వాళ్ళు రెడీ ఉండాలి. మంగళవారు, చాకల వారు, కుమ్మల వారు, డప్పుల వారు, పనిబాట్ల వాళ్ళు కాబట్టి పని వాళ్ళు పక్కనే ఉండాలి మన స్వాములకు. ఎప్పుడు కావాలంటే అప్పుడు 3 గంటల కాంచి ఇక్కడే ఉండాలి అందరు. కాదు పంతులు, మీ కుమ్మల వాళ్ళు ఏమో వండాలంటే బోనాలు. అదే అప్పుడే కదా 12 దాని తర్వాత బోనాలు చెల్లియగానే ఈ స్వామివారి బోనాలు పెద్దగా కూడా చెల్లిస్తాడు. ఆ అమ్మవారి బోనాలు కుమ్మల వాళ్ళు చెల్లిస్తారు. తర్వాత కుంభాలు ఉండాలి, వాళ్ళు ఇక్కడే ఉండాలండి. వాళ్ళ రీజన్ ప్రకారం ఇక్కడే ఉండాలి. మరి మీరు చుట్టాలా ఉండాలా పోవాలా పంతులు? చుట్టాలు వచ్చారా? ఉగాది కూడా సరే సరే. అసలు ఈ పండుగలు చేసే కార్యక్రమమే చుట్టాల గురించి చెప్పండి. ఒక్క నిమిషం. మునుపు చెప్పిన కథ సగంలో పేరు మా జనాలు. ఇప్పుడు సోది ఆపి కథ చెప్పండి. కథలకు వస్తున్నాం. చెప్పండి. పడిబాట్ల వాళ్ళ గురించి చెప్పిన తర్వాత మధ్యలో అడగకుండా చెప్తున్నాం కాబట్టి సరే సగం రోజులు పెట్టిపోయారు. అవునండి, అవునా కదా? ఇప్పుడు మొదలు మొత్తం చెప్తుంటాం, కూర్చోవాలి. ఇక కథ చెప్పండి. ఇప్పుడు పడిబాట్ల వాళ్ళు పోకుండా ఆపాం. సొల్లు ఆపి సొమ్ము దగ్గర చెప్పాలి. అంతే. సొల్లు ఆపి సొమ్ము దగ్గర కథ చెప్పండి. మునుపట్టే పడిబాట్ల వల్ల పోతే మనకు సమయానికి రారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నాం. మొదలు పెట్టామనుకోండి, వాళ్ళ మధ్యనే రారు. అది ఇక్కడ వచ్చి కూర్చోవాలి. కథ చెప్పండి. కథ చెప్పండి. సొల్లాది గౌడు అనగా ఆ గౌడు అనే పేరుకు అర్థము ఎలా వచ్చిందనగా ఒకనాడు బ్రహ్మాత వనరంగ వేడుగా ఒకనాడు బ్రహ్మాత వనరంగ వేడుగా ఒకనాడు బ్రహ్మాత కమండలము మాది. స్వామి ఇప్పుడు 2వ సంవత్సరంగా ఇది. అక్కడ కూడా 2 సార్లు చూసినావు కదా. మా దేవుడు కాటమయ్యా. ఇప్పుడు నువ్వు చూడబట్టి 5 ఏళ్ళు 5 సార్లు. ఏం గోత్రం అనేది?
అవునండి మాసిగోత్రం. కౌండున్యుడు మొదటి పురుషుడు కాబట్టి ఆయన కాంచి ఇచ్చిన కులవయ మాది. ఓ బ్రాహ్మణ మా పెళ్లిళ్ళలో కౌండున్య గోత్రం నిలవని చెప్తుంటాం. కమండలం అంటే కౌండున్యం చేతిలో ఉండేది సురకాయ బుర్ర. కమండలం అంటే వండుగుండ. కమండలం అంటే ఆనపకాయ. కమండలం అంటే ఏంటిది? మంత్రపు నీళ్ళ చెంబు. ఈ ఋషి గారి చేతిలో ఉంటుంది చూడు, ఇక్కడ చేతిలో ఉండేది మంత్రం నీళ్లు. విశ్వామిత్రునికి, గాధేయునికి, వశిష్ఠునికి ఉంటది కదా, కోపం వస్తే మంత్రం నీళ్లు చల్లుతారు, నువ్వు శపిస్తారు. ఆ మంత్రం నీళ్లు పోసుకునే శంభు కమండలం. కమండలం కాదు, కౌండిన్య మహర్షి గోత్రము. ఆ గోత్ర పురుషుడు ఈయనే కాబట్టి, ఆయన అప్పుడే పుట్టింది కాబట్టి దేవతలందరూ చప్పట్లు కొట్టారు. ఆయన పేరు ఇప్పుడు కుదునా? ఆయన పేరు ఉందా ఇప్పటికి? ఇప్పటికి కూడా ఉంది ఆయన పేరు. ఉన్నది. ఏం గోత్రం అంటే ఏమంటున్నాం మనం? కౌండిన్య అని మన తాతల కాంచి, తండ్రుల కాంచి, ముత్తాతల కాంచి, పిల్లలకు మొత్తం అందరికి అదే. అవును, కౌండిన్య అంటే ఆయన పేరు ఎప్పటికీ ఉంటుంది కాబట్టి, ఎప్పటికి పేరున్నవాడు సజీవంగా ఉన్నట్టే. ఆయన పేరు వస్తే ఆయన ఉన్నట్టే. కమడల గోత్రం, అదో కౌణ్య మహర్షి గోత్రం. అక్కడ కూర్చుని చెప్పాలి, ఒక్కళ్ళని చెప్పాలి. అది చెప్పాలి. ఎవరు చెప్పకుండా పెద్ద గౌడు గాని పూజారి మాత్రం ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. ఎవరింట్లో పెళ్లి లేదో వాళ్ళ ఇంట్లోకి ఈయనకు మాటలు లేకుండా, పిలవకుండా పేరంటంగా పోయి చెప్పాలి. చెప్తా మీరు అగంటలం అని చెప్తాడు ఆయన. అగంటలం అంటున్నావా, కమండలం అంటున్నావా? కౌండిన్య గోత్రము. ఆయన భగవంతుడు అంటే ఎప్పటికి ఉండేవాడే భగవంతుడు. ఒక్కసారి భగవంతుడి పేరు మీద శ్రీమద్ రమారమణ గోవింద. తప్పు చెప్పలేవు. వాళ్ళ ఇట్లా మాలేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చినట్టుంది, వాళ్ళకి నిమ్మకాయ ఇచ్చినట్టుంది. వాళ్ళు అదే వాళ్ళ భార్యలు ఇక కొంగు కూడా వేసుకున్నారు కొసకి. చాలా మందికి చూసిన, నేను కూడా అదే అనుకున్నాను. నిమ్మకాయ పూజ చేసి చిరిగా ఇవి కట్టుకున్నారు వాళ్ళు. ఇంకా ఆడబెట్టిన జారిపోతుందిగా, పువ్వు మూడేసుకుంటే జారిపోదుగా, అందుకే వాళ్ళు అట్లా వేసుకున్నారు.
गणाधिपतये नमः हरिः ओम शिवाय नमः ओम मातृदेवताभ्यो नमः नगायन्त्रे परमङ्गलमातः परदेवतां नान्दनपादकं परं परम् ओम पितृदेवताभ्यो नमः यस्वत्प्राद्रामूर्धेन भवतगुरुणसंत्रशास्त्रमूर्तप्रीतिः आचार्यदेवताभ्यो नमः ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः मन्नाथो श्री जगन्नाथो मध्वरो श्री जगद्गुरो ममात्मसुर भूतात्मा तस्मै श्री गुरुवे नमः अरण्यमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्त्वं दर्शितमेन तस्मै श्री गुरुवे नमः దంపతులందరూ కూడా జోడించి నమస్కరించుకొని రెండు చేతులు జోడించుకొని నమస్కారం చేస్తూ ఉండాలి. ఓం మాతా సమానదుర్గా దేవో మహేశ్వరః భాంగోషమత్తా చ సదేశం భువనత్రయం ఓం అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పథం దర్శనమేన తస్మై శ్రీకంఠమహేశ్వర స్వామినే నమః అజ్ఞానాన్ గతవరం యస్యః జ్ఞానాన్ ఘనకలాకయా గచ్చరణం येनः తస్మై శ్రీ గురవే నమః ओम मन्नाथो श्री जगन्नाथो मद्गुरो श्री जगद्गुरो ममात्मसुर भूतात्मं तस्मै श्री गुरवे नमो नमः अयं व्योम परमविता पंचाशद्दोषः निवर्तनं च श्यामि यमोचनं करुपरस्वः నిన్నట్లాగా మీరు గణపతిని చేయండి అమ్మా. ఆడబిడ్డ ఆవకొప్ప చెప్పు నువ్వు కాదు మీరు కూడా చేయండి అమ్మా. ఆడబిడ్డలు గణపతిని చేయండి. అక్కడ జంటలు ఏమైనా దీపాలకు బొట్టు పెట్టండి. మీ దగ్గర పసుపు ఉంటే చేయండి. మీ సొంత పసుపు తెచ్చుకున్న వారంటే గణపతి చేసుకోండి. అయితే ఒక ముఖ్య గమనిక, రెండో ద్వితీయ కళ్యాణం కాబట్టి వడంబలి లేదు కాబట్టి జంటలకు దండలు మార్చుకోవడం కూడా అవసరం లేదు. మూడోసారి మాత్రం మళ్ళీ అందరుగా కూడా యథ ప్రకారం మార్చుకోవాలి. అందుచేత ఇప్పుడు గణపతి పూజ వరకు చేయండి. గణపతి పూజ వరకు చేసుకోండి. పడుకున్నాడు ఓం శివాయ నమో నమః. ఓం మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాననపద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకముపాస్మహే లంబోదరం పరమసుఖదం. సంహారిణి సతోదారితం శ్రీకృత్య భూత్రం చ రోగదోష నివారణం మోక్షికరీ భూత సదాదారితం శ్రీకృత్య పావనం శాంతం పద్మాసనస్థం శిశిరమకుటం పంచవత్తు నేత్రం శూలభద్రం చ గత్రమృషభం దక్షిణ భాగే వహం నాయపాశాం చ ఘంటాం ప్రణయహృదహం సాంకుశం వామభాగేన అలంకరణ శ్రేష్టం స్ఫటికమణిమయం పావదేశం నమామి. ఇది మంత్రేణ భస్మదానం కరిష్యే. బొట్టు పెట్టుకోండి. అగరబత్తుల తర్వాత వడ్డించండి. ఓం గోవిందాయ నమః విష్ణువే నమః. ఎప్పుడైనా ఆచమని అంటే 3 సార్లు త్రాగిన తర్వాత కింద వడ్డించండి. ఓం గోవిందాయ నమః విష్ణువే నమః. ఓం మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః వృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ, మీరు కూడా పద్మనాభాయ నమః. దామోదరాయ నమః వృషికేశ సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః.
గట్టిగాడు ఓ నమ శివాయ. పూజారి గారి నేర్పరత్వం ఏం చేయాలంటే మీరు లేవకలే ఎవరికైనా కొబ్బరికాయ కొట్టే విధానం కూడా మీరే నేర్పాలి. ఎంతగా తెచ్చారు బట్టలు చెప్పుకోలేదు మీరు. నువ్వు పోయినసారి బట్టలు ఎత్తనే ఏమైతే ఇంటికాడ పెట్టుకుని వస్తుంది. అందరికి మాటలు రావని నీకు మాటలు ఎక్కువ వస్తాయని అలా మాట్లాడచ్చు సాయి. అందరికీ సారి అందరండి. ఓం సుమంగళి భవాన్ ఆ జన్మ సుమంగళి భవాన్ సావిత్రి సుమంగళి భవాన్. ఓం ఐం యో పరమేవచః పంచాశద్దోషః కొట్టండి. అందరూ వస్తున్నారు కొట్టండి. చూడండి. ఓం శ్రీమతి ప్రతిష్టాశీర్వాద సంపన్న గంగే గజవాహనగండ వైరుంగమృతాంకితః అచ్యుతాదాభ్యో ఓం జయా విద్యాను సమర్పయామి. అన్యదా పుణ్యదాం పద్ధత్యాన్ని సమర్పయామి. ఓం ఓం ఉమః శ్రీ మాంగళ్యభూతాంతి పరిశ్రీ డబ్బులు తమ కొట్టాలి. శ్రీ
నెక్స్ట్ అయితే ఇక్కడ బలి జల్లుతున్నారు. ఇంకా ఇదే లాస్ట్ అనమాట. ఇంకా బలి జల్లితే అయిపోయినట్టే. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ముచ్చట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఈ ఊరు వాళ్ళ వరకు గట్టిగారికి పదవెల్లమ్మ తల్లికి పదవెల్లమ్మ తల్లికి చిన్నత్తయ్య ఈ పెద్దత్తయ్య వాళ్ళ అమ్మ మా ఆడబిడ్డ మా మరిది మా ఆడబిడ్డ మేము పిల్లగాళ్ళు మేము ఒక ఫంక్షన్ పోయినాం ఆడ ఒక సరదా చేసినాం మేము అందరం కలిసినాం కేవలం కలవగా మా అమ్మమ్మ ఇగో మా పెద్ద ఆడబిడ్డ ఇగో చిన్ని